నా పేరు ఆర్ నారాజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్జి అర్థశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం BA ఫైనల్ ఇయర్లో అంతర్జాతీయ వ్యాపారంలోని ఒక పార్ట్ అయినటువంటి అబ్జల్యూట్ థియరీ మరియు కంపారిటివ్ థియరీ సిద్ధాంతం గురించి పరిశీలిద్దాం. అబ్జల్యూట్ థియరీ మరియు కంపారిటివ్ థియరీ చెప్పినటువంటి ఆర్థికవేత్తలు ఆడమ్ స్మిత్ గారు మరియు డేవిడ్ రికార్డో గారు చెప్పడం జరిగింది. ఈ ఇద్దరిని కూడా సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా చెప్పుకోవచ్చు. మనకు దీంట్లో అగ్రగణ్యుడైనటువంటి ఆడమ్ స్మిత్, ఇతనిని మనకు అర్థశాస్త్ర పితామహుడుగా చెప్పుకోవచ్చు. అర్థశాస్త్ర పితామహుడు ఎందుకన్నా అని చెప్పి విషయం మీకు తెలుసు. ఫస్ట్ ఇయర్లో ఉంటున్నాక అర్థశాస్త్ర నిర్వచనం సంపద నిర్వచనం తెలియసిన వ్యక్తి ఆడమ్ స్మిత్. అందుకోసం ఇతనికి ఏం చెప్పిన అర్థశాస్త్ర పితామహుడుగా చెప్పుకోవడం జరగవచ్చు. మనకు ఇతను చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం మనకేంది, సంపదను సంపాదించడమే అర్థశాస్త్రంగా చెప్పుకోవచ్చు. మనకు సంపదను ఎంత సంపాదించుకుంటూ దాన్ని మనకు అర్థశాస్త్రంగా నిర్వచనం చెప్పింది. అండ్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్ యొక్క గ్రంథంలో ఈ నిర్వచనం చెప్పడం జరిగింది. దట్ మీన్స్ మనకేం చెప్తున్నాడంటే, సంపదను సంపాదించినట్టయితే ఒక దేశం సంపన్న దేశం కావాలంటే సంపదను సంపాదించినట్టయితే ఆ దేశం సంపన్న దేశంగా మారిపోతుంది. సంపద సంపాదించడం మీన్స్ మనకేంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కష్టపడి ఉత్పత్తి చేస్తున్నట్టయితే, ఉత్పత్తి ఎక్కువైతున్నట్టయితే ఆ దేశం సంపద అనేది పెరిగిపోవడం జరుగుతుంది. మనకు దేర్ఫోర్ మనకేంది, ఆ సంపద ఎక్కువైపోతే ఆ దేశం మనకేంది అగ్రరాజ్యంగా మారిపోతుంది, సంపన్న దేశంగా మారిపోతుంది. సిద్ధాంతం యొక్క నిర్వచనం యొక్క సారాంశంగా చెప్పుకోవచ్చు. మనకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆడమ్ స్మిత్ ఉన్నటువంటి జీవించిన కాలంలో ఇంగ్లాండ్ దేశంలో పారిశ్రామిక విప్లవం హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఈ సిద్ధాంతం చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక విప్లవానికి రిలవెంట్గా ఈ సిద్ధాంతాన్ని చెప్తూ ఉండడం జరిగింది. పారిశ్రామిక విప్లవం మీన్స్ మనకి ఏంటంటే కొత్త కొత్త యంత్ర పరికరాలను కనిపెట్టడము, ఆ తర్వాత ఉత్పత్తి ఎక్కువ తీసుకురావడం జరిగింది. అందుకోసం మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిని ఇతర దేశాలకు అమ్ముకోవాలంటే ఇతర దేశాలకు కూడా కొనాలటువంటి పరిస్థితి ఏర్పడేది. కొనాలంటే వాళ్ళని కొనేటట్టు చేసేటువంటి శక్తులు ఉండాలి. మనకు దేశాల మధ్య అనేక రకాల వైరం ఉంటుంది. ఒక దేశం మధ్య మరొక దేశం మధ్య మనకేంటంటే వ్యక్తిగత తగాదాలు ఉండొచ్చు. మనకు వ్యాపార లావాదేవీల మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదా అని చెప్పి ఉద్దేశంతో సిద్ధాంతం చెప్పడం జరిగింది. వాళ్ళను కన్విన్స్ చేసే విధంగా ఆడమ్ స్మిత్ గారు సిద్ధాంతం చెప్పింది. లేకున్నట్టయితే ఉత్పత్తి మొత్తం ఎక్కువైపోయి ఆ దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆడమ్ స్మిత్ గారు ముందే ఊహించుకొని సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. ఆడమ్ స్మిత్ కంటే ముందున్నటువంటి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి 14వ ఈ కాలంలో ఆర్థిక మంత్రి అయినటువంటి కోల్బర్ట్ గారు ఒక సిద్ధాంతం చెప్పడం జరిగింది. ఆ కోల్బర్ట్ గారు చెప్పినటువంటి సిద్ధాంతమే వాణిజ్యవాదం, మర్కెంట్ లా సిద్ధాంతం. ఈ మర్కెంట్ లా సిద్ధాంతం ఏంటంటే వ్యాపారం ఏ విధంగా చేసుకోవాలి, ఒక దేశంతో మరొక దేశంతో వ్యాపారం జరిగేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలంటే సిద్ధాంతం చెప్పడం జరిగింది. వ్యాపారం చేసేటప్పుడు కేవలం లాభం మాత్రమే ఆలోచించాలంటే సారాంశం దీంట్లో ఉంటుంది. దట్ మీన్స్ మనకి ఏంటంటే విదేశీ వ్యాపారం జరిగేటప్పుడు విదేశీ మారక నిల్వలు ఎక్కువ గడించాలి. అంటున్నప్పుడు మనకు ఎగుమతులు మాత్రమే చేయాలి తప్ప దిగుమతులు చేసుకోకూడదు. దిగుమతులు ఒకవేళ చేసుకున్నప్పటికీ కూడా అది తక్కువ స్థాయిలో ఉండాలి. దట్ మీన్స్ మనకి ఏంటంటే అత్యవసర వస్తువులు మాత్రమే దిగుమతి చేసుకోవాలి తప్ప అనవసరమైనటువంటి వినియోగ వస్తువులు కానీ విలాస వస్తువులు కానీ దిగుమతి చేసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారకం ఇతర దేశాలు తరలి వెళ్ళిపోతుంది. ఆ దేశం అయితే పేద దేశంగా మారిపోతుంది. అగ్రదేశంగా మారాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తిని ఇతర దేశాలు అమ్మేటట్టు చేయాలి అనే వాణిజ్య సిద్ధాంతం ఉంది. దీనివల్ల మనకి ఏంటంటే విదేశీ వ్యాపారం మనకి ఏంటంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య వ్యాపార లావాదేవీలు జరగకపోయేది. ఎందుకు, రాజకీయంగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే రెండు దేశాల మధ్య అంగీకారం జరగకపోయేది. దీన్ని నివారించడం కోసం ఆడమ్ స్మిత్ గారు తన యొక్క సిద్ధాంతాన్ని అబ్జల్యూట్ థియరీ చెప్పండి. ఈ సిద్ధాంతంలో ఉండేటువంటి సారాంశం ఏంటంటే విదేశీ వ్యాపారం జరుపుతున్నట్టయితే రెండు దేశాల మధ్య ఒక దేశానికి అనుకూలం మరొక దేశానికి హాని అనేటువంటి సందర్భం ఏర్పడదు. రెండు దేశాలకు కూడా అనుకూలమే ఉంటుంది. ఒక దేశానికి ఎంతైతే అనుకూలం ఉంటుందో మరొక దేశానికి కూడా అదే రకమైనటువంటి అనుకూలం ఏర్పడుతున్నటువంటి అంశం దీంట్లో ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటాం అనుకూల సిద్ధాంతం, నిరపేక్ష సిద్ధాంతం. నిరపేక్షంగా నీకెంతైతే లాభదాయకంగా ఉంటుందో నాకు కూడా అదే విధంగా లాభదాయకంగా ఉంటున్నట్టు సారాంశం ఈ సిద్ధాంతాలు ఉంటుంది. ఇదే మనకేంది అబ్జల్యూట్ వ్యయ వ్యత్యాసాల సిద్ధాంతం. నిరపేక్ష వ్యయ వ్యత్యాసాల సిద్ధాంతంలో చెప్పడానికంటే ముందు ఈ సిద్ధాంతంలో ఉండే ప్రమేయాలు ముందు మనకు తెలియజేసుకుందాం. దీంట్లో ఉన్నట్టు మొదటి ప్రమేయం మనకి ఏంటంటే శ్రమ ఒక్కటే ఉత్పత్తి వ్యయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ మనకేంది పారిశ్రామిక విప్లవం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొత్త కొత్త యంత్ర పరికరాలు వస్తున్నప్పటికీ యంత్ర పరికరాలను ఏ విధంగా కొలమానం చేయాలంటే ఆలోచన కానీ కొలమానం కానీ అప్పుడు లేదు.
అందువల్ల మనకి ఏంటంటే శ్రమ ద్వారా మాత్రమే అంచనా వేయడం జరిగింది. దట్ మీన్స్ మనకేంది శ్రమ ఒక్కటే ఉత్పత్తి వ్యయంగా తీసుకోవడం జరిగింది. ఉత్పత్తి వ్యయం అంటే ఏంటంటే శ్రమ ఒక్కటే ఉత్పత్తి వ్యయంగా భావించుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకేంది 2 దేశాలు 2 వస్తువులు. 2 దేశాలు మీన్స్ అంటే భారతదేశం మలేషియా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2 వస్తువులు పత్తి మరియు రబ్బర్. భారతదేశంలో పత్తి ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. మలేషియాలో రబ్బర్ ఎక్కువ ఉత్పత్తి అయింది. దట్ మీన్స్ భారతదేశంలో పత్తి జరుగుతుంది, రబ్బర్ జరుగుతుంది. కానీ భారతదేశం సమశీతోష్ణ మండలం ఉండడం వల్ల మనకి ఏమవుతుంది పత్తి ఎక్కువ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మలేషియా మనకి ఉష్ణమండలంలో ఉండడం వల్ల మనకి ఏంటంటే రబ్బర్ ఎక్కువ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ మనకి ఏంటంటే భారతదేశంలో పత్తిలో నైపుణ్యత ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకీకరణ ఉంటుంది. మలేషియా దేశం మనకి ఏంటంటే రబ్బర్ ఉత్పత్తిలో నైపుణ్యత ఉంది, రబ్బర్ మాత్రం ఉత్పత్తి చేయగలుగుతుంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే శ్రామికం ఉన్నటువంటి అన్ని యూనిట్లు కూడా సజాతీయాలు అంటే మొదటి శ్రామికుడు ఏ విధంగా అయితే ఉత్పత్తి చేస్తాడో రెండో శ్రామికుడు అదే రకం ఉత్పత్తి చేస్తాడు. సజాతీయాలు దాంట్లో ఉన్నటువంటి ఉత్పత్తి అదే రకంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంకో ప్రమేయంగా చెప్పుకుంటూ మనకి ఏం చెప్తున్నా శ్రామికులు ఉన్నటువంటి ఇది మనకు అనేక పత్తిలో పని చేయగలుగుతాడు మరియు రబ్బర్లో పని చేయగలుగుతాడు. ఆ దేశంలో పని చేయగలుగుతాడు, విదేశాలకు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఆ దేశంలో మాత్రమే గమనశీలత ఉంటుంది, సంపూర్ణ పోటీ ఉంటుంది. కాబట్టి గమనశీలత ఉంటుందంటే ఏదైనా పని చేయగలుగుతాడు. ఇంకో మనకి ఏంటంటే స్థిర ఉత్పత్తి ఫలాలు వస్తాయి. శ్రమలో స్థిర ఉత్పత్తి ఫలాలు అంటే మొదటి శ్రామికు 10 యూనిట్లు ఉత్పత్తి చేస్తే రెండో శ్రామికు కూడా 10 చేస్తుంది. దట్ మీన్స్ ఇద్దరు కలిపి ఎంత అయితే 20 అయింది, ముగ్గురు కలిస్తే 30 అవుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే శ్రమలో స్థిర ఉత్పత్తి ఫలాలు వస్తుంటాయి. నెక్స్ట్ మరొక ప్రమేయానికి వెళ్తున్నట్టయితే రవాణా వ్యయాలు ఉండదు. ఇదొక కండిషన్గా చెప్పుకోవచ్చు. భారతదేశం మలేషియా దేశం రెండింటి మధ్య వ్యాపారం జరిగేటప్పుడు ఉత్పత్తి వ్యయంలోనే రవాణా వ్యయాలు కూడా కలిసి ఉండడం జరుగుతుంది. ఆ రవాణా వ్యయాలు ఇంక్లూడ్ చేసే వ్యాపారం జరుపుకుంటుంటారు. నెక్స్ట్ మనకి పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు దిగుమతుల మీద కేవలం మనకి ఏంటంటే పన్నులు, ఎటువంటి పన్నులు సుంకాలు కానీ ఇలాంటివి కూడా జరగవు. విదేశీ వ్యాపారం జరిగేటప్పుడు ఆ దేశానికి ఈ దేశాన్ని మధ్య మలేషియా కానీ ఆ భారతదేశానికి మధ్య ఇలా మనకి ఎలాంటి సుంకాలు కానీ ఇలాంటివి కూడా పూర్తి స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. భారతదేశం మలేషియాలో అమ్ముకోవచ్చు, మలేషియా వచ్చి భారతదేశంలో అమ్ముకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ ప్రమేయాల ఆధారంగా మనకు సాంప్రదాయవాద సిద్ధాంతం ఉన్నటువంటి అబ్సల్యూట్ థియరీ సిద్ధాంతాన్ని ఏ విధంగా ఉంటుందో మనం వివరించుకున్నట్టే ఇందాక చెప్పినటువంటి ప్రమేయాల ఆధారంగా పట్టిక నిర్మాణం చేస్తున్నట్టయితే ఈ కింది పట్టిక చూసుకోవచ్చు. ఇది సాంప్రదాయం అంటే ఆడమ్ స్మిత్ సిద్ధాంతం లేక పట్టిక. ఇందాక చెప్పిన ప్రమేయాలు మళ్ళొక్కసారి చూస్తున్నా. శ్రమ ఒకటి ఉత్పత్తి ఏం చెప్పుకున్నాం. 2 దేశాలు భారతదేశం మలేషియా తీసుకున్నాం. 2 దేశాల్లో భారతదేశంలో పత్తిలో నైపుణ్యత ఉంది, మలేషియాలోనేమో రబ్బర్ నైపుణ్యత ఉంది. శ్రామికులు ఉన్నటువంటి అన్ని యూనిట్లు కూడా సజాతీయంగా ఉండడం జరిగింది. స్థిర ఉత్పత్తి వల్ల రవాణా వ్యయాలు ఇక్కడ ఉండవు. స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఎగుమతి దిగుమతుల మీద ఎటువంటి ఆంక్షలు ఇక్కడ ఉండవు. ఈ విధంగా విదేశీ వ్యాపారంలో అంతర్జాతీయ వ్యాపారంలో ఏది మనకు విదేశీ వ్యాపారం జరగకముందు ఏ విధంగా భారతదేశం కేవలం ఎంత ఉత్పత్తి చేయగలుగుతుంది, పత్తిలో నైపుతుంది ఇందాక చెప్పడం జరిగింది. ఎంత ఉత్పత్తి చేస్తుంది, మనకు 50 ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా రబ్బర్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతుంది, మనకు 25 యూనిట్ ఉత్పత్తి చేస్తుంది. దేర్ఫోర్ 50 + 25 అయింది. మొత్తం జీడిపి ఎంత అవుతుంది, 75 అయింది. అదేవిధంగా మలేషియా దేశం మనకి ఏంది పత్తిలో 25 వచ్చింది. ఆ తర్వాత రబ్బర్ ఎంత ఉత్పత్తి వచ్చింది, 50 వచ్చింది. మొత్తం కలిపి ఎంత వచ్చింది, 75. ఇక ఈ పట్టిక ప్రకారం మనకి ఏంటంటే విదేశీ వ్యాపారంలో 2 దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయినప్పుడు భారతదేశం ఇందాకనే చెప్పినట్టుగా పత్తిలో నైపుణ్యత ఉంది. అదేవిధంగా మలేషియాలో రబ్బర్ నైపుణ్యతంగా ఉన్నట్టయితే భారతదేశం ఒక శ్రామికుడు 50 ఉత్పత్తి చేయగలిగిండు, రబ్బరు 25 యూనిట్స్ చేయగలిగిండు. దేర్ఫోర్ 2 కూడితే మనకి ఏంది 75 అయింది. మలేషియా ఎంత వచ్చింది, 25 ప్రతి చేస్తుంది, రబ్బర్ 50. 2 కూడితే మనకి ఏంది యాడ్ చేసి మనకి ఏంది 75 అయింది. వరల్డ్ వైడ్గా 2 దేశాలు ఉన్నట్టయితే పత్తి భారతదేశం 50, మలేషియా 25. 2 దేశాలు కలిపి పత్తి ఎంత వరల్డ్ వైడ్గా 75. రబ్బర్ ఎంత చేస్తుండు, రబ్బర్ భారతదేశం 25 అండ్ మలేషియా 50. 2 కలిపి యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడ 75. 2 కూడితే మనకి ఎంత వచ్చింది 75 ఎంత వచ్చింది 150 రావడం జరిగింది. అప్పుడు ఈ విదేశీ వ్యాపారంలో పాల్గొన్నట్లయినట్టయితే ఒకవేళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏర్పడి విదేశీ వ్యాపారం పాల్గొన్నట్టయితే ఏ విధంగా ఉందో పరిశీలిస్తున్నట్టయితే గమనించుకోండి. మనకు భారతదేశం మనకి ఏముంది, పత్తిలో నైపుణ్యత ఉంది. కాబట్టి భారతదేశంలో పత్తి మాత్రమే ఉత్పత్తి చేసి
ఈ రబ్బర్ మీద ఉన్నటువంటి శ్రామికును కూడా పత్తిలోకి మార్చినట్టయితే అప్పుడేమైంది 1+1 ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి 1+1 ఏది ఇక్కడ 2n, ఒకడుంటే ఎంత వచ్చి మనకి ఇక్కడ 50, ఇద్దరు కలిసి ఎంత ఉంది మనకు పత్తిలో నైపుణ్యం ఎంత వచ్చింది 100, పత్తి 0, రబ్బర్ 0 అయిపోయింది. అదేవిధంగా మలేషియా దేశం కూడా పరిశీలిస్తున్నట్టయితే మలేషియాలో రబ్బర్లో నైపుణ్యత ఉంది కాబట్టి రబ్బర్ మాత్రమే ఉత్పత్తి చేస్తే మలేషియా ఉన్నటువంటి పత్తిలో ఉన్నట్టుగా శ్రామికుడు ఏం చేయాలి, రబ్బర్కు మార్చినట్టయితే రబ్బర్లో ఉన్నట్టు శ్రామికులు ఎంతమంది అయిన ఇద్దరు 1+1 ఎంత అయిన 2 ఇయర్కి మనకి ఎంత అయింది అప్పుడు 50+50 ఎంత అయింది ఇక 100 అయింది. అప్పుడు పట్టిక మరి ఇక్కడ పరిశీలించుకున్నట్టయితే గమనించుకోండి, పట్టికలు ఏ విధంగా ఉంది చూడండి. ఇక భారతదేశం ఎంత ఉంది, ఇక్కడ పత్తిని మాత్రమే ఉత్పత్తి చేయమని చెప్పింది. పత్తిని మాత్రమే ఉత్పత్తి చేసి ఇక్కడికి మలేషియాకి ఎగుమతి చేయండి. మలేషియా ఏం చేయాలి, రబ్బర్ మాత్రమే ఉత్పత్తి చేసి భారతదేశానికి ఎగుమతి చేయాలి. ఇద్దరికి కూడా ఏతుంది మనకు అనుకూలంగా ఉంటుంది. భారతదేశం పత్తిలో మంచిగా ఉంది, మలేషియా దేశంకి ఏంది రబ్బర్లో మంచిగా ఉంది కాబట్టి రెండు దేశాలు కూడా అనుకూలంగా విదేశీ వ్యాపారం జరుపుకోవచ్చాయని చెప్పి యాడమ్ స్మిత్ చెప్పడం జరిగింది. ఈ రెండు దేశాలకు కూడా పత్తి ఉత్పత్తి ఎక్కువగా ఏది మనకు రెండు దేశాలు మనకి భారతదేశంలో 100 అయింది, జీడిపి ఎంత వచ్చింది 100 ఉంది. అదే మలేషియా ఉత్పత్తి ఎంత ఉంది 100. ఇదివరకు మనకేంది విదేశీ వ్యాపారంలో పాల్గొనక ముందు కేవలం ఎంత ఉంది, ఓన్లీ మనకి ఎంత ఉంది ఇక్కడ 75 మాత్రమే జరిగింది. ఇక ఎంత వచ్చింది మనకు రెండు దేశాల ఉత్పత్తి కూడా ఏమైంది, జాతీయ ఉత్పత్తి పెరిగింది, ప్రపంచ ఉత్పత్తి కూడా 100. ఇక్కడ 75 ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇక 100 అయింది. ఇక్కడ 75 రబ్బర్ 75 ఎంత ఉంది, ఇక 100 ఉంది. భారతదేశంలో పత్తి ఉత్పత్తి పెరిగింది, మలేషియాలో రబ్బర్ ఉత్పత్తి పెరిగింది. రెండు దేశాల్లో కూడా మనకి ఏమవుతుంది, మొత్తం ఉత్పత్తి పెరిగింది. దేర్ఫోర్ యాడమ్ స్మిత్ చెప్పినట్టుంటే దీంట్లో ముఖ్య సారాంశం ఏంటంటే రెండు దేశాల్లో ఒక దేశంలో ఒక ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ ఉన్నట్టయితే ఆ దేశంలో ఏ వస్తువుకైతే నైపుణ్యత ఎక్కువగా ఉండి ఉత్పత్తి శక్తి ఎక్కువగా ఉంటే ఆ వస్తువును మాత్రమే అతి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి ఎక్కువ వ్యయంతో తయారైన శ్రామికులు కూడా ఇదే రకంగా దీంట్లోకి మరలించినట్టయితే ఆ వస్తుత్పత్తి పెరిగి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి దాని నుంచి వచ్చినటువంటి విదేశీ మారక ద్రవ్యంతో తక్కువ ఉత్పత్తి శక్తి ఉన్నటువంటి ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి దాని నుంచి ఏం చేయాలి, దిగుమతి చేసుకోవచ్చు అని చెప్పి ఈ సిద్ధాంతంలో సారాంశంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఏమైందంటే రికార్డ్ యొక్క తులనాత్మక సిద్ధాంతాన్ని పరిశీలించినట్టయితే యాడమ్ స్మిత్ సిద్ధాంతంలో కేవలం ఒక దేశంలో ఒక వస్తు ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, మరొక దేశంలో మరొక ఉత్పత్తి ఎక్కువ ఉన్నట్టయితే ఈ విధంగా జరిగింది. కానీ ప్రపంచంలో రెండు ఇదే విధంగా ఎప్పుడూ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే రెండిట్లలో కూడా పత్తి మరియు రబ్బర్ సేమ్ అదే ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నట్టయితే భారతదేశం మలేషియా ఉంది, పత్తి మరియు రబ్బర్ రెండు దేశాలు రెండు వస్తువులు సేమ్ అవే ప్రమేయాలు. ఇందాక మొదటి స్టార్టింగ్లో చెప్పడం జరిగింది, ఇద్దరు కూడా సాంప్రదాయవాదులు కాబట్టి ఎవరు యాడమ్ స్మిత్ మరియు రికార్డ్ ఇద్దరు కూడా సాంప్రదాయవాదులు కాబట్టి ప్రమేయాలు కూడా ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. దేర్ఫోర్ మనకేంది భారతదేశం అదే ఉదాహరణ తీసుకుంటాం, భారతదేశం మరియు ఏది మలేషియా పత్తి రబ్బర్. కానీ యాడమ్ స్మిత్ సిద్ధాంతం కొన్ని వ్యతిరేకంగా ఉన్నట్టయితే భారతదేశంలో పత్తి మరియు రబ్బర్ భారతదేశం పత్తిలో 80 చేస్తుంది, రబ్బర్ ఎంత 40 చేస్తుంది. మలేషియా ఎంత వచ్చింది మనకు పత్తి 20 వచ్చింది, రబ్బర్ 40 వచ్చింది. భారతదేశం పత్తిలో నైపుణ్యత ఉంది, కంపేర్ చేసుకున్నట్టయితే భారతదేశంలో 80 గమనియండి, భారతదేశం చూస్తే ఎంత 80 ఉంది, ఇది ఎంత ఉంది ఇక్కడ 20 ఉంది. 40 చూసుకున్నట్టయితే అదే రబ్బర్ చూసుకుంటే 40 ఉంది. రెండిట్లలో కూడా భారతదేశమే మంచిగా అనుకూలంగా ఉన్నట్టయితే అప్పుడు విదేశీ వ్యాపారం యాడమ్ స్మిత్ ప్రకారం జరగదు. రెండిట్లలో కూడా పత్తిలో మనమే బాగున్నాం, రబ్బర్లో బాగున్నాం. చూసుకోండి రెండు దేశాలు కంపేర్ చేసుకుంటే ఎట్లా విధంగా ఉంది, భారతదేశం మలేషియా రెండిట్లో అబ్జర్వ్ చేయండి. మీకు అనుకూలంగా ఎవరికి అనుకూలంగా ఉంది, కేవలం భారతదేశానికి మాత్రమే అనుకూలంగా ఉంది, మలేషియాకు అనుకూలంగా లేదు. యాడమ్ స్మిత్ ప్రకారం రెండు దేశం విదేశీ వ్యాపారం జరగదు. ఎందుకోసమయ్యా అంటే ఒక దేశంలో ఒక ఉత్పత్తి ఎక్కువ ఉండి మరొక దేశంలో మరొక ఉత్పత్తి ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ ఉన్న వస్తువులు ఎక్కువ ఉత్పత్తి చేసి లేనటువంటి ఒక వస్తువు దిగుమతి చేసుకోవచ్చాయా అని చెప్పి యాడమ్ చెప్పడం జరిగింది. కానీ రికార్డు గారు వివరిస్తూ రెండు దేశాల మధ్య కూడా విదేశీ వ్యాపారం ఈ విధంగా ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది, రెండు దేశాల మధ్య కూడా ఒకవేళ విదేశీ వ్యాపారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా రెండిట్లలో కూడా ఉత్పత్తి శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వ్యాపారం జరుపుకోవచ్చు. ఏ విధంగా జరుపుకోవచ్చో చెప్పడం జరిగింది. కంపేర్ చేసినట్టయితే, కంపేర్ అనేది పోల్చినట్టయితే, ఒకదానికి పోల్చినట్టయితే వ్యాపారం జరుపుకోవచ్చు. ఈ గమనియండి, భారతదేశం మరియు మలేషియా కేవలం భారతదేశాన్ని మాత్రమే ఉదాహరణ తీసుకున్నట్టయితే పత్తి మరియు రబ్బర్ తీసుకున్నట్టయితే
ఒక శ్రామికుడు భారతదేశంలో పత్తి ఎంత చేయగలుగుతుండు? 80 చేయగలుగుతుండు. రబ్బర్ ఎంత చేయగలుగుతుండు? కేవలం 40 మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుండు. భారతదేశ పత్తిలో 80 చేస్తుండు, రబ్బర్ ఏమో 40 ఉత్పత్తి చేయగలుగుతుండు. దేర్ఫోర్ ఒక శ్రామికుడు ఎంత చేస్తుండు? ఇక్కడ 1/80. ఇక్కడ ఎంత చేస్తుండు? 1/40. ఒక శ్రామికుడు పత్తిలో 80 ఉత్పత్తి చేస్తే రబ్బర్ ఎంత ఉత్పత్తి చేస్తుండు? కేవలం 40 చేస్తుండు. మన రెండింటిని పోల్చినట్టయితే, పత్తిని మరియు రబ్బర్ను రెండింటిని పోల్చినట్టయితే పత్తి కంటే రబ్బర్ తక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగానే రెండింటిని పోల్చినట్టయితే పత్తి ఏమో ఎక్కువ ఉంటుంది, రబ్బర్ ఏమో తక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ పత్తి పండించే శ్రామికుని యొక్క ఉత్పత్తి శక్తి ఎక్కువ ఉంటుంది, రబ్బర్ పండించే శ్రామికు ఉత్పత్తి శక్తి తక్కువగా ఉంటుంది. కానీ ఇద్దరికి కూడా సమాన వేతనం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భారతదేశంలో రబ్బర్ పండించేటువంటి ఒక శ్రామికుని ఉత్పత్తి శక్తి ఇక్కడ ఉన్నట్టే శ్రామికుడు ఉన్నట్టు ఉత్పత్తి శక్తి కోల్పోతుంది. కాబట్టి రబ్బర్ పండించే శ్రామికుని కూడా పత్తి పండించే శ్రామికునికి మరలించినట్టయితే, ఎందుకోసం మరలించాల్సి చెప్పడం జరిగింది. రబ్బరు పత్తిని భారతదేశ శ్రామికుని కంపేర్ చేసినట్టయితే భారతదేశంలో పత్తి పండించే శ్రామికుని యొక్క ఉత్పత్తి శక్తి 80 యూనిట్స్ ఉంటే రబ్బర్ పండించే ఉత్పత్తి శక్తి ఉంది కేవలం 40 మాత్రమే ఉంది. ఇక్కడ పత్తి పండించే శ్రామికుని రబ్బర్ పండించే శ్రామికుని పోల్చినట్టయితే పత్తి పండించే శ్రామికుని యొక్క ఉత్పత్తి శక్తి ఎక్కువగా ఉంటుంది, రబ్బర్ పండించే శ్రామిక ఉత్పత్తి శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి యజమాని రబ్బర్ పండించినట్టయితే ఈ 40 యూనిట్ల ఉత్పత్తి కోల్పోతుంది. ఈ శ్రామికుని కూడా పత్తి మీద డైవర్ట్ చేసినట్టయితే 1+1 ఎంత ఉంది? ఇద్దరైండు. ఒక శ్రామికుడు చేస్తే 80, ఇద్దరు చేసేది మనకు 160 అవుతుంది. ఇదివరకు జాతీయ ఆదాయం మనకు చాలా తక్కువ ఉంది. మనకు ఈ శ్రామికుడు కూడా రబ్బర్ శ్రామికుడు పత్తికి డైవర్ట్ చేసినట్టయితే భారతదేశ ఉత్పత్తి శక్తి అనేది పెరుగుతుంది. అదేవిధంగా మలేషియా పరిశీలించినట్టయితే పత్తి ఎంత చేస్తున్నాం? మనకు మలేషియాలో 20 చేస్తున్నాం, అదే రబ్బర్ ఎంత చేస్తున్నాం? 40 ఉత్పత్తి చేస్తున్నాం. పత్తి కంటే రబ్బర్ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. కానీ పత్తి పండించే శ్రామికు 20 వస్తుంటే రబ్బర్ పండించే శ్రామికు ఉత్పత్తి ఎంత వస్తుంది? కేవలం 40 మాత్రమే రావడం జరుగుతుంది. రబ్బర్ మలేషియా దేశంలో పత్తి మరియు రబ్బర్ రెండు పోల్చినట్టయితే కంపేర్ చేసినట్టయితే రబ్బర్ ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, పత్తి ఉత్పత్తి మాత్రం తక్కువగా వస్తుంది. కాబట్టి మలేషియా దేశంలో రబ్బర్ ఉత్పత్తుల నైపుణ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కేవలం రబ్బర్ పండించే శ్రామికుని నియమించినట్టయితే 20 యూనిట్లు కోల్పోతుండు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పత్తి పండించే శ్రామికుని కూడా రబ్బర్ మీదకి డైవర్ట్ చేసినట్టయితే ఒక శ్రామికుని వల్ల 40 వస్తుంటే ఇద్దరు శ్రామికులు ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 40+40 మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 80 ఉత్పత్తి రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు మనకు. దేర్ఫోర్ భారతదేశం మరియు మలేషియా రెండు దేశాలు కూడా ఈ విధంగా పాల్గొంటుంది. కంపేర్ చేసినట్టయితే ఉత్పత్తి శక్తి కంపేర్ చేసినట్టయితే ఏ యజమాని కూడా ఉత్పత్తి తక్కువ అయినటువంటి ఎవరు కూడా ఆలోచించారు, ఉత్పత్తి ఎక్కువ రావాలని చెప్పి గరిష్ట ఉత్పత్తి రావాలని ఆలోచిస్తారు. కాబట్టి భారతదేశం మరియు మరొకసారి పరిశీలిస్తుంది, భారతదేశం మరియు మలేషియా రెండింటిని కంపేర్ చేస్తున్నట్టయితే భారతదేశంలో పత్తి మరియు రబ్బర్ను శ్రామికులను కంపేర్ చేస్తున్నట్టయితే ఉత్పత్తి శక్తిని కంపేర్ చేస్తున్నట్టయితే భారతదేశంలో ఒక శ్రామికుడు ఉత్పత్తి 80 చేస్తే భారతదేశంలో ఉత్పత్తి ఎంత వస్తుంది? మనకు 80 చేస్తే రబ్బర్ ఎంత చేస్తున్నాం? 40 చేస్తున్నాం. పత్తి కంటే రబ్బర్ ఏమైతే మనకి ఇక్కడ తక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ ఈ శ్రామికును కూడా రబ్బర్ మీద మనకు నియమించినట్టయితే దీనివల్ల 40 యూనిట్ల అదనపు ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా మలేషియా దేశంలో మనం చూసినట్టయితే రబ్బర్ ఉత్పత్తుల నైపుణ్యత ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ పరిశీలించినట్టయితే రబ్బర్ ఉత్పత్తి తక్కువ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ శ్రామికును కూడా ఏమైతే ఇక్కడ నియమించినట్టయితే అప్పుడు ఈ పత్తి నుంచి రబ్బర్ డైవర్ట్ చేస్తే 40+40 ఎంత అయితే మనకు 80 ఉత్పత్తి రావడానికి అవకాశాలు ఉండడం జరుగుతుందని చెప్పవచ్చు. దేర్ఫోర్ ఈ విధంగా పరిశీలిస్తే విదేశీ వ్యాపారం రెండు దేశాలు పాల్గొన్నట్టయితే భారతదేశంలో శ్రామిక ఇదారికి ఎంత మనకు ఒక శ్రామికు ఎంత చేసిన 80, అప్పుడు రబ్బర్ మీద ఉన్నటువంటి శ్రామికు కూడా పత్తికి డైవర్ట్ చేస్తే 80+80 ఎంత వచ్చింది? 160. అదేవిధంగా మనకేంది మలేషియా దేశంలో రబ్బర్ మాత్రం చేయాలని ఒక శ్రామికుడు రబ్బర్ ఎంత చేసిన 40, ఇక్కడ శ్రామికు ఇక్కడ డైవర్ట్ చేసి మనకి ఏమైంది? 80 అయింది. అప్పుడేంది మనకి 40+40 ఎంత ఉంది? 80కి వచ్చింది. ఇదివరకు మన విదేశీ వ్యాపారాలు పాల్గొనక ముందు రెండు దేశాల మధ్య 80+40 ఎంత ఉంది? 120. ఆ తర్వాత 20+40 ఎంత? 160నే ఉంది. రెండు దేశాలు కూడా విదేశీ వ్యాపారం పాల్గొంటే ఎంత ఉంది మనకు? 160. 120 నుంచి ఏమైంది? 160 పెరిగింది.
తర్వాత ఏంది ఇది 80, కేవలం మనకి ఎంత ఉంది, ఇక్కడ 60 నుంచి ఎంత వచ్చింది, 80 ఉత్పత్తి పెరిగింది. 2 దేశాల యొక్క జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది అని రికార్డో గారు చెప్పడం జరిగింది. రికార్డో సిద్ధాంతంలో ముఖ్య విషయం ఏంటంటే ఒక దేశంలో మనం పరిశీలిస్తున్నట్టయితే శ్రామికుని యొక్క ఉత్పత్తి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, భారతదేశంలో ఏది మనకు పత్తిలో ఉత్పత్తి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పత్తి మాత్రమే చేసి ఏం చేయాలి, మనకు మలేషియాకు ఎగుమతి చేయండి. ఇక్కడ శ్రామికులు తీసుకొచ్చి కేవలం పత్తిని మాత్రం నియమించి పత్తిని మాత్రం ఉత్పత్తి చేసి మలేషియాకి ఎగుమతి చేయాలి. అదేవిధంగా మలేషియా దేశం ఏం చేయాలి, పత్తి ఉత్పత్తి చేయకుండా కేవలం రబ్బర్ మాత్రమే ఇక్కడ డైవర్ట్ చేస్తే ఇద్దరు 40+40 ఎంత ఉంది మనకు, స్థిర ఉత్పత్తి ఫలాలు కాబట్టి మనకి ఎంత ఉంది, 40+40 ఎంత ఉంది మనకి, ఇక్కడ 180 ఉండడం జరిగింది. ఇదే రకంగా మనం పరిశీలించుకున్నట్టయితే భారతదేశం పత్తిని మాత్రమే ఉత్పత్తి చేసి మలేషియాకి ఎగుమతి చేయాలి, మలేషియా రబ్బర్ మాత్రం ఉత్పత్తి చేసి భారతదేశానికి ఎగుమతి చేయాలని చెప్పి ఈ పట్టికలో ఉంటున్న సారాంశం చెప్పొచ్చు. ఈ పాల్గొన్నట్టయితే భారతదేశం పత్తి ఉత్పత్తి ఎంత వచ్చింది మనకు, 160 అయింది. ఈ 160 ఉత్పత్తి మలేషియా దేశానికి కొంత ఉత్పత్తి ఎగుమతి చేసి తక్కువ ఖర్చుతోటి ఉత్పత్తి చేసి ఎగుమతి చేసి లాభదాయకంగా ఉంటుంది. అదే రకంగా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి రబ్బర్ను దిగుమతి చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అదే రకంగా మలేషియా దేశం కూడా రబ్బర్ మాత్రమే ఉత్పత్తి చేసి భారతదేశానికి ఎగుమతి చేసి భారతదేశం నుంచి పత్తిని దిగుమతి చేసుకోవాలని చెప్పి 2 దేశాలు కూడా కంపారిజన్గా లాభదాయకంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మనకు ఈ రికార్డ్ యొక్క సిద్ధాంతం చెప్పండి. ఈ సిద్ధాంతాన్ని కొద్దిమంది ఆర్థికవేత్తలు విమర్శించడం జరిగింది. ఏ సిద్ధాంతం మనకు రెండు సిద్ధాంతాలు ఉన్నట్టుగా యాడమ్ స్మిత్ సిద్ధాంతం మరియు రికార్డో సిద్ధాంతం మీద కొద్దిమంది ఆర్థికవేత్తలు విమర్శించడం జరిగింది. మొదటి విమర్శ మనకి ఏంటంటే శ్రమ ఒక్కటే ఉత్పత్తి అని చెప్పింది. ఆధునిక కాలంలో ఉత్పత్తి మారుతుంటుంది కాబట్టి శ్రమ ఒక్కటి ఉత్పత్తి వేయం తీసుకున్నట్టయితే ఉత్పత్తి మనకు కంపేర్ చేయడం కష్టం. దాంతోపాటు మనకి ఏంటంటే యంత్ర పరికరాల ఉత్పత్తి జరుగుతుంటుంది. యంత్ర పరికరాలను కూడా కంపేర్ చేసుకోవాలి. శ్రామికులను మాత్రం ఆధునిక కాలం కంపేర్ చేసుకున్నట్టయితే ఉత్పత్తి అనేది రావడం జరగదు. దాంతోపాటు స్థిర ఉత్పత్తి ప్రమేయాలు శ్రామికులందరూ కూడా ఒకే రకంగా ఉంటారని చెప్పి మనకు చెప్పడం భావ్యం కాదు. ఎందుకోసమని అంటే మనకు చరానుప సిద్ధాంతం ప్రకారము ఫస్ట్ ప్రారంభంలో వృద్ధి ఫలాలు, తర్వాత స్థిర ఫలాలు, క్షీణ ఫలాలు వస్తాయి. కాబట్టి శ్రామికుని సజాతీయంగా ఉన్నప్పుడు ప్రమేయం భావించినప్పటికీ కూడా ఒకే పనిలో శ్రామికులను నియమిస్తూ వెళ్ళినట్టయితే ఒక దశ వరకు ఉత్పత్తి పెరుగుతుంది, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని చెప్పి చరాన సిద్ధాంతం చెప్పవచ్చు. మనకు మార్షల్ చెప్పినట్టు అదే సాంప్రదాయవాది చెప్పినటువంటి మార్షల్ చెప్పినట్టు చరాన సిద్ధాంతం ద్వారా ఒక దశ వరకు మాత్రమే ప్రతిఫలాలు పెరుగుతుంటాయి, ఆ తర్వాత క్షీణ ప్రతిఫలాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. దేర్ఫోర్ మనకి స్థిర వ్యయాలనేది ఎటువంటి ఫలితం రావు. ప్రారంభంలో వృద్ధి ఫలాలు వస్తాయి, ఆ తర్వాత స్థిర ఫలాలు వస్తాయి తప్ప ఆ క్షీణించిపోతుంది. కాబట్టి ప్రతిఫలాలు అనేది ఉత్పత్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువైతున్న కొద్దీ వ్యయాలు మార్పు చెందుతుంది అని చెప్పి మనకు వ్యయరేఖ ద్వారా మనం చూడడం జరుగుతుంది. స్వల్పకాలంలో వ్యయాలన్నీ కూడా మనకేంది స్థిర వ్యయాలు చెరవ్యాలు ఉంటాయి కాబట్టి మనకేందంటే వ్యయాలు మార్పు చెందుతుంటుంది తప్పి ఇలాంటి ప్రమేయం కూడా ముఖ్యమైన ప్రమేయం కాదని విమర్శించి ఆ తర్వాత రవాణా వ్యయాలు కొన్ని సందర్భాలు మనకి ఏమైందంటే రవాణా వ్యయాలు అతి ముఖ్యమవుతుంది. ఒక దేశం మధ్య ఫ్రీ అనేది ఎప్పుడు కూడా ఉండదు. రవాణా వ్యయాలు తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణ మనకి ఏంటంటే క్రూడ్ ఆయిల్ కానీ ఇతర దేశం దిగుమతి సౌదీ అరేబియా నుంచి గల్ఫ్ దేశం దిగుమతి చేసుకున్నప్పుడు ఉత్పత్తి వ్యయం కంటే కూడా రవాణా వ్యయాలు కొన్ని సందర్భాలు ఎక్కువగా అవడం జరుగుతుంది. ఇతర దేశాలకు ఒక దేశానికి మధ్య కొన్ని వేల కిలోమీటర్ దూరం ఉంటుండొచ్చు. అప్పుడు ఆ సరుకు ఇక్కడికి స్టీమర్ల ద్వారా కానీ లేకుంటే ఇతర వాయు మార్గాల ద్వారా వచ్చినప్పటికీ కూడా దాని యొక్క ఖర్చులు కూడా ఎక్కువైనటువంటి సందర్భాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే రవాణా వ్యయాలు కూడా ఉత్పత్తి యొక్క ప్రమేయం అనేది ముఖ్యమైనది. రవాణా వ్యయాలు కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇంకోటి పూర్తి ప్రత్యేకీకరణ ఎటువంటి పట్ల సాధ్యం కాదు. ఇప్పుడున్నటువంటి భారతదేశం పత్తిలో నైపుణ్యత ఉంది, మలేషియా రబ్బర్ నైపుణ్యత ఉంది అనేటువంటి చెప్పడం కష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం మార్పు చెందించిన లేకుంటే ఇతర అవసరాలు మార్పు చెందించినా సరే ప్రత్యేకీకరణ సాధించుకోవచ్చి ఉత్పత్తి ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. దేశ రక్షణ అతి ముఖ్యమైనది. ఏంటంటే ఒక దేశాన్ని మధ్య మరొక దేశాన్ని మధ్య మనకి ఏంటంటే దేశ రక్షణ ముఖ్యమైనది. దేశ రక్షణ కోసం మాత్రమే మనకి ఏంటంటే కొన్ని సందర్భాలు మనకి ఏంటంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకో. ఉదాహరణ మనకి ఏంటంటే భారతదేశం మనకి పాకిస్తాన్ మరియు భారతదేశం చైనా మధ్య దేశ రక్షణ ఉన్నటువంటి ఆంతరిక విషయాల వల్ల మనకి ఏంటంటే దేశాల మధ్య కొన్ని
రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డప్పుడు విదేశీ వ్యాపారం జరగదు. ఆ దేశాల ఉత్పత్తి ఎక్కువ ఉన్నా, మన దేశం ఉత్పత్తి తక్కువ ఉన్నా, లేదా మన దగ్గర ఉత్పత్తి ఎక్కువ ఉండి ఆ దేశం తక్కువ ఉన్నా కూడా రాజకీయంగా యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు రెండు దేశాల మధ్య సఖ్యత ఏర్పడనటువంటి సందర్భం, శాంతి జరగనప్పుడు వ్యాపారం అనేది జరగదు. ఇది విమర్శటువంటి చెప్పదు. సాంప్రదాయమైనటువంటి ఆడు సిద్ధాంతం కానీ, రికార్డు చెప్పినటువంటి సిద్ధాంతం కానీ ఈ విమర్శ చెప్పుకోవచ్చు. ఈ రికార్డు సిద్ధాంతంగా ఆడు సిద్ధాంతంగా చెప్పినటువంటి ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి ఇంగ్లాండ్ దేశం పారిశ్రామిక విప్లవం జరిగినటువంటి ప్రారంభంలో సిద్ధాంతం చెప్పింది కాబట్టి ఉత్పత్తి ఏ విధంగా జరగాలి, వాటిని ఏ విధంగా అమ్ముకోవాలంటే మొట్టమొదటిసారిగా సిద్ధాంత రూపంలో అనుకూలంగా ఉంటుంది. ఒక అనుకూలంగా లేకుండా కంపారిజన్గా ఏ విధంగా ఉంటుంది, విదేశీ వ్యాపారం ఏ విధంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని బేసిక్గా చేసుకొని అనేక రకాల సిద్ధాంతాలు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. మనకు ఇది మనకున్నటువంటి విదేశీ వ్యాపారం ఉన్నటువంటి ఇది అనుకూల సిద్ధాంతం మరియు రికార్డు యొక్క తులనాత్మక సిద్ధాంతంగా మనం